భగవద్గీత గీతా మకరందం 2వ అధ్యాయం 26వ శ్లోకం. అధచైనం నిత్యజాతం నిత్యం వా మన్యసే మృతం తదాపి తం మహాబాహో నైవం శోచితుమర్హసి. ఓ అర్జున, ఒకవేళ ఆత్మ నిరంతర పుట్టుచు చచ్చును నుండి వానిని తలంచినను అట్టి స్థితి యందు నీ ప్రకారము శోకించుట తగదు. ఓ అర్జున, నీ గొప్ప బాహుబలమును కలవాడు, అది చాలదు. ఆధ్యాత్మిక బలముండవలె, అది లేనందువల్లనే నీవు శోకించుతున్నావు. నీ బాహుబలమును నీ మానసిక వేదను పోగొట్టజాలకున్నది. భౌతిక శక్తితో ఆత్మశక్తిని కూడా సంపాదింపుము. కృష్ణ పరమాత్మను అర్జునుడు ఓరడించిన నిమిత్తంపై స్థితి నుండి దిగి వచ్చిన సామాన్య జనులను తలంచు తాత్కాలికంగా స్థితి యందు దుఃఖమునకు అవకాశం లేదని నచించుతున్నాడు. సిద్ధాంత పక్షము కాదని సామాన్య జనుల దృష్టిని చెప్పబడిన విషయమే స్పష్టమవుతున్నది. ఆత్మ దేహంతో పాటు పుట్టుచు చచ్చును. జాతస్య హి ధ్రువో మృత్యుద్ధం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యేయుద్ధ నత్వం శోచితుమర్హసి. ఒకవేళ ఈ ఆత్మ చావు పుట్టుకలు కలవాడు తలంచినని పుట్టిన వానికి చావు తప్పదు, చచ్చిన వానికి పుట్టుక తప్పదు. తప్పనిసరిగా ఆ విషయంలో నీవిక శోకించుట యుక్తము కాదు. సామాన్యుల దృష్టిని అనుసరించి చెప్పినదే అగును. యథార్థముగా ఆత్మ పుట్టుకు చావు లేదు. ఆత్మజ్ఞానం కలిగిన పిప్పట సంసార చక్రపరము ఆగిపోవును. పరిహాన్యము కావున ఈ కృష్ణ పరమాత్మ కర్మ సంచయము క్షయింప సామాన్యులకు శ్లోకము గ్రహించబడింది. భగవానుడు సామాన్య దృష్టిని కైకొని అట్టి అంతే ఆత్మ శోకింపరాదని జ్ఞాన దృష్టి అందు మెరుగు చెప్పవలనని నాడు. అవ్యాక్తదీని భూతాని వ్యక్తం మధ్యాని భారత అవ్యక్తాని ధనాన్యేన్యవ తత్ర కావే పరిదేవన. ఓ అర్జున, ప్రాణకోట్లన్నీ పుట్టుకకు పూర్వము పుట్టిన పిదప కనపడుచును, మరణించిన పిదప మరల కనపడుచున్నది. తిరిగి అంతరించిపో భ్రాంతి రూపములైన దేహము కొరకై దుఃఖించవలనని భావము. ప్రాణులకు పుట్టుక పూర్వము దేహములతో సంబంధం లేదు. మరణించిన పిదప ఇవి లేదు. మధ్యకాలం మాత్రమే లేదు. అది భ్రాంతి మాత్రమే. స్వప్న జగత్తుకు నిద్రకు పూర్వము నిద్ర ఊడిన పిదప లేదు. మధ్య మాత్రమే కలదు. ఆ దేహాది దృశ్య పదార్థములు ఎండ అసత్యములకు భ్రాంతి రూపము. ఆత్మ నిర్వికారమైంది. అది చిరిగిన వస్త్రం వలె పాత శరీరములపై తొలగించి నూతన శరీరములను ధరించును. ఒకవేళ ఆత్మ ఎల్లప్పుడూ పుట్టుచూ చచ్చునున్నదియు అనుకున్న చచ్చిన మరల పుట్టుచూ కావున దానికి దుఃఖింపలేదు. ఈ శరీరములు పుట్టుక పూర్వము లేవు, చచ్చిన పిదపలేవు. మధ్య మాత్రము కొంతసేపు అగుపడుతున్నది. భ్రాంతి మాత్రములే. ఈ ఆత్మను గురించి దేహమును గురించి కానీ శోకింప పని లేదని ఆ విధముగా చెప్పి అట్టి అద్భుత ఆత్మస్వరూపమును సాత్కరించువారు చాలా అవధిని వంచుతున్నారు.